నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు మన ఏవైతే గురుకులాలు ఉన్నాయో పేద బిడ్డలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు గురుకులాలను ఎస్టాబ్లిష్ చేసి దానికి తగ్గట్టుగా ఒక బలమైన నాయకుడు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందులో సెక్రటరీగా ఎంచుకొని అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వంలో నోచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజుల్లో ఒకటో రెండో ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ అక్కడ మంత్రి సీతక్క గారు ఎగిరెగిరి పడడం, గిరిజన బిడ్డలంటే అంత చులకన, గిరిజన బిడ్డలంటే మీకు అంత లోకువన, గిరిజన బిడ్డలంటే మీ దొరలకు ఇంత కళ్ళ కపటం అనుకుంటా సీతక్క గారు మాట్లాడడం ముచ్చట్లు ఒక్కటి కాదయ్యా. అప్పుడు నేను కూడా ఫ్యాన్ అయిపోయినా సీతక్క గారికి. మరి ఈరోజు ఆ ఫ్యాన్ కాస్త కూడా నేల కొరిగినట్టు అయింది. ఎందుకంటే బిడ్డలు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నెల రోజుల నుంచి 44 స్కూళ్ళల్లో ఒక్కొక్కరు పడుతున్న అవస్థలు అంతా ఇంత కాదు, చావుతోటి కొట్లాటే అని చెప్పుకోవచ్చు, ప్రాణాలతోటి చెలగాటమే అనుకోవచ్చు. ఈరోజు బ్రతకడానికి ఒక పోరునే ఎంచుకున్నారు గురుకుల బిడ్డలు, గిరిజన బిడ్డలు. మరి ఆ గురుకుల బిడ్డలు, గిరిజన బిడ్డలను మంత్రి సీతక్క గారు పట్టించుకునే పరిస్థితి ఆ కోణంలో ఈ కోణంలో కూడా ఎక్కడ లేని పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను మీకు. ఫుడ్ పాయిజన్ అయి కడుపుల పెయిన్ అదని మామూలుగా ఉండదు, చనిపోయే ఆస్కారాలు ఉంటాయి. మొన్నటికి మొన్న ఒక బిడ్డ కూడా, ఒక చెల్లె కూడా చనిపోయిన పరిస్థితి. ఒక్కసారి వీడియో చూద్దాం. ఇక ఇది పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మైకులు దొరకగానే మైకు వీరుడు అయిపోతాడు, ఫ్లైట్లు దొరకగానే ఢిల్లీ దొరైపోతాడు. అదేవిధంగా సీతక్క గారి కెమెరా ఉపడితే చాలు మేడం గారు రీల్ స్టార్ అయిపోతారు. నిజం చెప్తున్నా, సీతక్క గారు రీల్ స్టార్ అయిపోతారు. గా ముచ్చట్లు ఒకసారి చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పిఆర్ స్టంట్లపై ఫోకస్, గిరిజన బిడ్డల సంక్షేమం అవుట్ ఆఫ్ సిలబస్. కొమురం భీం జిల్లా వాంకిడి పాఠశాలలో ఫుడ్ పాయిజన్, నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన శైలజ అనే బాలిక 25 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న పరామర్శించని గిరిజన శాఖ మంత్రి. ప్రచారాలకు ముందుండే సీతక్క గిరిజనుల బిడ్డ చనిపోయిన సప్పుడు చేయవా అక్క ఓ సీతక్క అనుకుంటా రాత రాసిండు. ఇక మన చార్నాకులు అయితే ఇక ముచ్చట చూసుకుంటే మేడం గారికి కెమెరా పడితే చాలు వరవరవర అనుకుంటే ఏడ్చేస్తుంది. అయ్యో నా గిరిజన బిడ్డలారా, అయ్యో. ఇక్కడ గిరిజనుల్ని అమాయకులు చేసి వారి ఓటర్లతోటి ఊరేగుతున్న సీతక్క, గిరిజన అమాయక ప్రజలను చూసి వారి ఓటు బ్యాంకులతోటి ఈరోజు మంత్రిగా ఎన్నుకోబడింది సీతక్క. ఈరోజు అదే గిరిజనులు మోసం చేసి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పాలన చోటు చేసింది సీతక్క. ఎక్కడ చూసినా కూడా కెమెరాలు అవపడితే లోపలికి అడవుల్లోకి వెళ్ళి, చెలమలకి వెళ్ళి అక్కడ కటింగ్లు చేసుడు, ఆ చిన్న చిన్న గిరిజన అమాయక బిడ్డల పైన చేతులు వేసుకుంటా ఆ గిరిజనులో తిరుక్కుంటా ఆ గిరిజనులు ఇష్టానుసారంగా ఫోటోల షూట్ల కోసం వాడి ఒక సింపతిని పెంచుకొని నేను గిరిజన ఆదివాసులకు నేను ఉన్నా అనుకుంటా మేడం గారు మాట్లాడిన ముచ్చట్లు అంతా ఇంత కాదు. ఆ రోజుల్లో హెలికాప్టర్ల ముచ్చట్లు కానీ, వరద బాధితుల ముచ్చట్లు కానీ, గిరిజన బిడ్డలపైన జరిగిన అన్యాయాల పైన కానీ మేడం గారు మాట్లాడింది ఆకాశాల కంటే నేషనల్ మీడియాలకే అందుకున్నది సీతక్క బ్రాండ్ అని. కానీ ఈరోజు ఏమైంది? ఆ సీతక్క ఆ గొంతు ఎడిపోయింది. ఆ కన్నీళ్ళు ఎక్కడ దాబెట్టుకున్నారు మంత్రి సీతక్క? అసలు ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి అనేటోళ్ళు ఉన్నారా? లేకుంటే ఎక్కడైనా పీస్ఫుల్గా గెలిచామని రెస్ట్ తీసుకుంటున్నారా? మళ్ళీ పిఆర్ స్టంట్లు క్రియేట్ చేయాలని ఇంకో సంవత్సరంలో ఇంకో కెమెరామ్యాన్ని తీసుకెళ్ళి ఆ బ్రిడ్జిల కాడ ఆ యొక్క పారుతున్న సెలయేలల్లా ఇవన్నీ ఫోటో షూట్లకు దిగడానికి, రీల్స్ చేయడానికి మేడం గారికి బాగా ఒప్పుకుంటుంది. మరి ఈ రోజు ఎక్కడ పోయిన మంత్రి సీతక్క గారు దీనిపైన ఎందుకు మాట్లాడతలేవు? అసలు నువ్వు ఉన్న వాళ్ళే కూడా రాష్ట్రం పక్కన మనకు మహారాష్ట్ర మీద సోయి ఉందే, మహారాష్ట్ర మీద వెళ్ళి ప్రచారం చేయడానికి మంత్రి సీతక్క గారికి సోయి ఉంది. కానీ ఈరోజు గిరిజన బిడ్డలు నా బిడ్డలను చెప్పుకునే సీతక్క గారు గిరిజన బిడ్డలు ఫుడ్ పాయిజన్ అయి ప్రాణాలతోటి కొట్లాడుతూ ఉంటే మంత్రి సీతక్క గారు ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ ముందుకు రావడం లేదు, కెమెరా ముందుకు ఎందుకు రావడం లేదు, గిరిజన బిడ్డల పైన ఎందుకు మాట్లాడలేదని నేను సీదా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు గొంతు మూగబోయిందా? కోట్లతోటి మూగబోయిందా? లేకుంటే మీ అన్న రేవంత్ రెడ్డి చేసి అవినీతిని దాబుచ్చుతున్నారా, కప్పిపుచ్చుతున్నారా? ఏం చేస్తా ఉన్నారు? అధికారంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు ఒక తీరు, ప్రతిపక్ష హోదాలో మీరు గెలిచినప్పుడు ఒక తీరు.
ఇది మంత్రి సీతక్క యొక్క భాగవతము. ఇంకో మంత్రి ఉన్నారు, మన మహిళా మంత్రి. ఎవరు? మొన్న అదే మాట అన్నారు, ఇదే కూడా అదే మాట అన్నారు. మన కొండా సురేఖ మంత్రి గారు ఏమని కూర్చులు అంటే, మేడం గారు ఈ విధంగా మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయింది కదా, ఏమైందని నిన్న అడిగిళ్ళు. మేడం గారు ఏమన్నారంటే, ఆలేదో ఇంటికాడ నుంచి మళ్ళీ అదే విధంగా జంతికలు పూతరేకులు తీసుకొచ్చినారు, అందుకని ఫుడ్ పాయిజన్ అయిందని ఈ విధంగా చెప్తా ఉన్నారు. నువ్వు మంత్రివా, లేకుంటే ఎక్కడ అడ్డగోలుగా నిన్ను ఆ వరంగల్ ప్రజలు నిన్ను ఎట్లా ఎన్నుకున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నీ దాంట్లో ఏం సేవాభావం ఉందో, నీ మాటల్లో ఏం నిజం ఉందో, నీ మాటల్లో ఏం బలం ఉందో నాకు అర్థం కావట్లేదు మంత్రి కొండా సురేఖ గారు. కానీ ఆ ప్రజల్ని మీరు మభ్యపెట్టి గెలిపించుకున్నారా, డబ్బులతోటి గెలిపించుకున్నారా ఏందో కానీ మీరు అధికారంలోకి వచ్చారు, ఈరోజు జెండా ఊపుతున్నారు. కానీ మనకు దావతుల మీద బాగా ఫోకస్ ఉంటుంది. దావతులతోటి బిడ్డలతోటి వీడియో కాల్లో మాట్లాడుకుంటా, ఎవడెక్కువ ఎగిరితే వారికి బీరు కదా అమ్మా, ఇది సంస్కృతి కదా అమ్మా అనుకున్న మాట్లాడు అలా బాగా తెలుసు. మంత్రి సీతక్క గారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసుడు అవసరమా, ఇంత చేసుడు అవసరమా అనుకుంటా ఈ కళ్ళ నీళ్లు మళ్ళీ నా గిరిజన బిడ్డలు ఆగమైపోతున్నారు, ఈ దొరల పాలనలో నా గిరిజన బిడ్డలు అయితే చులక నవ్వుపడుతున్నారా మీకు అనుకుంటా మంత్రి సీతక్క గారు మాట్లాడతారు. మరి ఈ రోజు ఏమైందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ గొంతులు ఆడబోయినాయి, మూగబోయినాయా? మరి కెమెరా ముందర మీ యాక్షన్లా, లేకుంటే కెమెరా ముందరనే మీ యొక్క రీల్స్ చేసుకునే ఓపుకుంటుందా? ఈరోజు బిడ్డలు అలమటించిపోతా ఉన్నారు, ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి ఏమైందమ్మా సీతక్క గారు? ఎడిపోయిలు మీరు రాష్ట్రంలో ఉన్నారా, లేకుంటే మిమ్మల్ని కూడా గాలించాలా? స్పెషల్ ఫోర్సులు ఏమైనా దింపాలా మీకోసం? మా సీతక్క గారు కనపడడం లేదు, ఆచుకు తెలిపిన వారికి 5 కోట్లు ఇస్తాం, 6 కోట్లు ఇస్తాం విరాళం, కానీ ఈ విధంగా ప్రకటనలు వేయాలా? ఏం మీరు మంత్రి కాదా? వాళ్ళు గిరిజన బిడ్డలు కాదా? లేకుంటే మీరు గిరిజనులు కాదా? లేకుంటే మీరు అట్లా డ్రామాలు చేసిలా? లేకుంటే మీరు ఉండి ఆ విద్యార్థులకు ఏమైనా చెప్పగోరుతున్నారా? ఏం చేయగోరుతున్నారు మీరు? మహిళలు కదా మీరు, గిరిజన మంత్రులు కదా మీరు. ప్రజలందరికీ ఒకటే అర్థం కావాలి, ప్రధానంగా ములుగు ప్రజలకు అర్థం కావాలి, ఒకటే అర్థం కావాలి, సీతక్క గిరిజనుల పైన చేస్తున్న ధారణలు అంతా ఇంత కాదు. అమాయకమైన ప్రజలను మోసం చేసుకుంటా మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆమె ఎదుగుతా ఉంది. కానీ ఆ ఎన్నుకున్న అమాయకమైన గిరిజన ప్రజలు అదే గుడిసెలు వేసుకొని, పెంకుటిళ్ళు వేసుకొని, చెట్లను నరుక్కుంటూ పోడు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ ఈ మంత్రి సీతక్క ద్వారా ఒక్క గిరిజనునికి న్యాయం జరిగిన పరిస్థితి కూడా ఎక్కడ లేని పరిస్థితి. ఆ గిరిజన ప్రజలు, అమాయకమైన ప్రజలు మా సీతక్క అనుకుంటూ వాళ్ళు గుండెలో పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ గిరిజన బిడ్డల్ని కాలి గోటితో సహా చూస్తూ ఉన్నది ఈ మంత్రి సీతక్క గారు. రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థం కావాలి, ఆమె మంత్రి అవ్వడానికి, ఎమ్మెల్యే అవ్వడానికి ఫోటోషూట్లకు వస్తారు, రీల్స్ చేయడానికి వెళ్తారు, మంచి అడవుల ప్రాంతాలకు వెళ్తారు, చెలమలు ఉన్న కాడ, పారే సెలయళ్ళ కాడ, అక్కడ చిన్న కుంటలలో నిలిచి ఉన్న నీళ్ళ కాడ, పచ్చటి అడవుల కాడ నిలబడి ఏదిద్దామా రీల్స్ అనుకుంటా అది తీసి బాగా ప్రచారం చేస్తారు. కానీ ఈరోజు గిరిజన బిడ్డల పైన ఇంత కనికరం లేకుండా కాంగ్రెస్ అంటే ఒక దొంగ పాలన, దోపిడి పాలన, దౌర్జన్యమైన పాలన. మంత్రి సీతక్క గారు అసెంబ్లీలో కూర్చొని చాలా పలుమార్లు మాట్లాడారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజనులందరికీ కోటీశ్వరులు చేస్తా అనుకున్న మాట్లాడిన ముచ్చట్లు ఈరోజు కోటీశ్వరులు కాదు కదా, వారి ఓటర్లతోటి వారికి వచ్చే డబ్బుల్ని కూడా వీళ్ళే కొమ్ముకై మింగేస్తున్న పరిస్థితి. ఈరోజు ఇసుకల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మంత్రి సీతక్క గారికి, పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ప్రచారం చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సీతక్క గారికి, వేరే వాళ్ళ సంసారాల్లో వేలు పెట్టడానికి కొండా సురేఖతో ఏకీభవిస్తారు మంత్రి సీతక్క గారికి. ఇంకా ఇలాంటి చాలా 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 ఉన్నాయి. ఇంకా కేసీఆర్ మీద ఇంకా సంవత్సరమైనా కూడా ఇంకా కేసీఆర్ మీద ఏడ్చే ఓపిక ఉంటుంది మంత్రి సీతక్క గారికి. అయినా ఈరోజు రేవంత్ రెడ్డిని ఎదిరే సత్తా లేదు, రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేదు, రేవంత్ రెడ్డికి ఒక వ్యతిరేక మాటలు మాట్లాడడానికి గుండెలోకి ఇంత ధైర్యం లేదు అనేది మనకు క్లియర్ కట్గా అర్థం కావాలి. ఈసారి మీరు ములుగు ప్రజలకు ఒకటే చెప్తున్నా, ములుగు ప్రజలు ఈసారి కనుక మళ్ళీ సీతక్క గారిని ఎంచుకుంటే మన బ్రతుకులు, మన గిరిజన బ్రతుకులు అదే విధంగా ఏళ్ల తరబడి వచ్చే తరాలు భవితరాలకు కూడా ఇదే విధంగా అట్లనే గుడిసెలేసుకుని బ్రతకాల్సిందే. ఆడొక డబుల్ బెడ్రూమ్లు రాదు, ఆడో ఇండ్లు శాంక్షన్లు కావు. మంత్రి సీతక్క గారు ఉన్నన్ని రోజులు ఆ ములుగు అనేది అభివృద్ధి కాదు కానియ్యరు కూడా. మీ ప్రజలు దీనికి అర్థం చేసుకోవాలి.